హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు టమాటో చట్నీ అనేది ఎలా తయారు చేసుకుంటారనేది చూద్దాం. దీనికి కావాల్సినవి టమాటాలు ఒక 3 నుంచి 4, చింతపండు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతే. ఎందుకంటే ఇది పులుపు బాగా ఎక్కువ ఉంటే బాగుండదు, అందువల్ల ఇందులోకి ఇవి సాంబార్ ఆనియన్స్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. వెల్లుల్లి కావాల్సినంత, కొబ్బరి ఇలా దంచి పెట్టుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి అనేది మీకు కారానికి తగినంత వేసుకోవచ్చు. ఇవైతే ఒక 3 నుంచి 4 వేసాను అంతే. ఇది కారం బాగా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఉప్పు, ఫ్రై చేయడానికి ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీ ఇలా పెట్టేసుకోండి. పెట్టాక ఆయిల్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, సో ఇవి కొబ్బరి, వెల్లుల్లి, ఆనియన్ మొత్తం అన్నీ కూడాను కొంచెం రంగు మారేంత వరకు మనం వేయించుకోవాలి. సో ఈ విధంగా రంగు మారిన తర్వాత ఈ ఒక బౌల్లోకి తీసేసుకోండి సపరేట్గా. ఇప్పుడు ఇదే బాండీలోకి టమాటాలు యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ అనేది వేయడం వల్ల మీకు తొందరగా ముక్క అనేది ఉడికిపోతుంది టమాటాలు. 5 నిమిషాల తర్వాత ఇలా పూర్తిగా ఉడికిపోయింది టమాటా. సో ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి ఒకటి వదిలేసి మిగిలినవన్నీ మిక్సీకి వేసేసుకోండి. అండ్ ఉప్పు కూడా. ఇప్పుడు ఇలా మిక్సీకి పట్టుకున్నాక ఇలా ఉంటుంది బరకగా కొంచెం. సో ఇలాంటప్పుడు టమాటో యాడ్ చేసేసుకొని ఇంకొకసారి జస్ట్ అలా ఆన్ చేసి ఆఫ్ చేసేసేయండి. సో ఎక్కువసేపు మీరు పెట్టారంటే మరి బాగుండదు. సో చివర్లో ఇలా ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకోండి. ఇది చాలా బాగుంటుంది చట్నీ అయితే. మీకు వితిన్ 10 మినిట్స్లోనే అయిపోతుంది.